This video is for educational and informational purposes only. Please do your own research before applying. Welcome back again. This is Vidya. You watch VDK Government Job channel, guys. Government job updates అని కూడా రెగ్యులర్ గా ఈ యొక్క ఛానల్ మేము అయితే పోస్ట్ చేస్తాం. సో రెగ్యులర్ గా ఫాలో అవ్వండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. తప్పకుండా మీరు ఒకవేళ న్యూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఈ యొక్క పట్ల వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. ఓకే, గ్రేట్. లైక్ చేశారు కదా. ఈ రోజు మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 362 వేకెన్సీస్ కి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీరు 10 పాస్ అవుతే చాలంటే 10th పాస్ అయిన క్యాండిడేట్స్ కి వీళ్ళు MTS ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. December 14th కల్లా మీరైతే అప్లై చేసుకోవాలి. ఆ యొక్క ప్రాసెస్ అంతా కూడా క్లియర్ కట్గా చూపిస్తాను. అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్, అండ్ అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అసలు జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, అసలు ఏవేం స్టేట్స్కి ప్రెసెంట్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అన్ని డీటెయిల్స్ మనం అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. నా యొక్క స్క్రీన్ మీద చూసేయండి. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు ఎంప్లాయ్మెంట్ న్యూస్ 22-28 నవంబర్కి సంబంధించి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకైతే వచ్చిందన్నమాట. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ కింద వర్క్ చేస్తుంది, తెలుసు కదా అందరికీ. సో వీళ్ళ దగ్గర నుంచి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS రోల్స్కి, అది కూడా జనరల్ ఎగ్జామినేషన్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేయబోతున్నారు అనమాట. వీరికి డిఫరెంట్ సబ్సిడరీస్ అయితే ఉంటాయి మనకి ఇంటెలిజెన్స్ బ్యూరోకి, SIBs అంటారు. ఆ యొక్క SIBsలో మనకి వేకెన్సీస్ వైజ్ చూడండి, మనకి అన్రిజర్వ్డ్, OBC NCL, SCకి, STకి, EWS అండ్ టోటల్ మనం వీరి ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూడొచ్చు. ఆ డిఫరెంట్ సబ్సిడరీస్ చూడొచ్చు మీరు. అగర్తల, అహ్మదాబాద్ అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా అలా కిందకు వచ్చేస్తే మనకి చెన్నై అన్ని కూడా కనిపిస్తాయి. ఇక చూస్తే మనకి హైదరాబాద్ ఉంది. ఇలా కిందకు వచ్చేస్తే మనకి ఇలాగా మొత్తం అన్ని స్టేట్కి సంబంధించిన సబ్సిడరీస్ అయితే ఉంటాయి. ఇక మనకి విజయవాడ ఉన్నాయి. టోటల్గా చూస్తే మనకైతే 362 వేకెన్సీస్కి అయితే ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారని క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. కాస్ ఇప్పుడు ఇండివిజువల్గా డీటెయిల్స్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. బ్రో, ఇది యాక్చువల్ నోటిఫికేషన్ కాదు కదా అంటే, యాక్చువల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు కదా, ఇది ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ కదా అంటే, ఎస్ కరెక్ట్ మీరు చెప్పింది. బట్ ఇందులోనే మనకి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు అయితే ఇచ్చేస్తారన్నమాట. సో అంటే ఎగ్జాక్ట్ సిలబస్ ఏంటి అవి కానీ మనకి యాక్చువల్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను అలాంగ్ విత్ అప్లికేషన్ ప్రాసెస్. మీకు కనుక ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. గ్రేట్. సో ఈ యొక్క డిస్క్రిప్షన్ ఆఫ్ ది పోస్ట్లో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మన క్లాసిఫికేషన్లో జనరల్ సెంట్రల్ సర్వీసెస్లోకి అయితే వస్తుంది, నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్ట్రియల్ రోల్లోకి అయితే వస్తుంది. పే స్కేల్ విషయానికి వస్తే 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. దాంతోపాటుగా అన్ని గవర్నమెంట్ అలవెన్సెస్ కూడా మనకైతే అప్లికబుల్ అయితే అవుతాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ అనేసి, అంటే మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో 14th December 2025 కల్లా మీ మెట్రికులేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోవాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఏజ్ విషయానికి వస్తే మనకి 18 నుంచి 25 ఇయర్స్ 25 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి 14th December 2025 కల్లా మనకైతే ఏజ్ వీళ్ళైతే క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. 10th పాస్ అయిన వాళ్ళకి ఈ ఇన్ బిట్వీన్ ఏజ్ అయితే ఉండాలి. అదే మీరు SC ST క్యాండిడేట్స్ ఏమో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీకి వచ్చేటికి ఏమో 3 ఇయర్స్ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్పారు. దాంతోపాటుగా యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మిగతా వాళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి, గమనించండి. సర్వీస్ లేబిలిటీ ఇక్కడ ఇచ్చారు చూడండి. ద పోస్ట్ ఇన్వాల్వ్స్ ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ, అంటే మనకి పాన్ ఇండియా లొకేషన్కి స్పాట్ అయింది కాబట్టి మనకి ఏ లొకేషన్లో కూడా ఉండొచ్చు అనమాట. సో లొకేషన్ ప్రిఫరెన్స్ అయితే ఉండదు. సో ఏ లొకేషన్లో కావాలంటే ఆ లొకేషన్కి వెళ్ళి మనం అయితే వర్క్ అయితే చేస్తాం. సో అసలు సెలక్షన్ ప్రాసెస్ అసలు ఎలా ఉంటుందంటే, మనకైతే 2 టైర్ ఎగ్జామినేషన్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ టైర్కి వచ్చేటికి ఫస్ట్ మనకైతే ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్ MCQs ఉంటాయి అయితే. సో ఇందులో మనకి 4 పార్ట్స్గా డివైడ్ అయితే ఉంటుందట. అందులో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్యారీస్ 1 మార్క్ అని కూడా చెప్పారన్నమాట. జనరల్ అవేర్నెస్ మీద, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద, న్యూమరికల్, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ మీద, నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మనకి 40, 20, 20, 20 టోటల్గా 100 క్వశ్చన్స్ మనకైతే ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. దట్ మీన్స్ మీరు 4 కనుక రాంగ్ ఆన్సర్స్ రాసంటారు ఒక మార్క్ అయితే పోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే రాయాలి. ఇంకా టైప్ 2 వచ్చేటికి డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్ మనకైతే కండక్ట్ చేస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని. బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇట్స్ వొకాబులరీ, కరెక్ట్ గ్రామరు, సెంటెన్స్ స్ట్రక్చరు, సినోనిమ్స్, యాంటనిమ్స్, ఇట్స్ కరెక్ట్ యూసేజ్ అన్ని కూడా వీళ్ళైతే చూస్తారట. టోటల్గా 50 మార్క్స్ వీళ్ళైతే ఎవాల్యుయేట్ అయితే చేస్తారనేసి టీచర్ చెక్ చేసుకోండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ పాయింట్స్కి వచ్చేటికి ఫస్ట్ హౌ టు అప్లై విషయానికి వస్తే మనకి www.mha.gov.in గవర్నమెంట్ వెబ్సైట్లో మీరైతే అప్లై చేయడానికి అయితే అవుతుంది. ఆర్ ncs.gov.in కూడా వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. మనకి 22nd నవంబర్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే, అంటే ఆన్లైన్లో అప్లై చేయడం కోసం మనకైతే వీళ్ళైతే అప్లికేషన్స్ అయితే ఓపెన్ చేస్తారో అప్పటి నుంచి మీరు అప్లై చేసుకుంటారు. 14th December వరకు అయితే ఉంటుందన్నమాట. ఓకే,
రిజిస్ట్రేషన్ రన్ ప్రయర్. సో ముందుగానే మీరైతే ఆపరేషనల్గా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఎగ్జామినేషన్ ఫీజు ఏమో 100 రూపీస్ వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ ఛార్జెస్ వచ్చేటికి 550 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఆల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 550 రూపీస్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జింగ్ 550 రూపీస్ మీరైతే పే చేస్తారు. మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామినేషన్ ఫీజు ఏమో 100 రూపీస్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు ఏమో 550. అంటే టోటల్గా మనకైతే 650 రూపీస్ మీరైతే పే చేయాల్సి వస్తుంది. అదే మనకి ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూబీడీ అండ్ దోస్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ది పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు. ఎగ్జామినేషన్ ఫీజు మాత్రం ఉండదు, అంటే 100 రూపీస్ అయితే ఉండదు, 550 రూపీస్ మీరైతే పే చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. అదే మీరు మేల్ క్యాండిడేట్స్, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 650 రూపీస్ మీరైతే పే చేయాల్సి వస్తుందని వీళ్ళైతే చెప్పారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. బ్యాంక్ ఛార్జెస్ అని కూడా అప్లికబుల్ అయితే అవుతాయి. మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా మనకైతే ఆన్లైన్లో పే చేయాలి. ఎస్బీఐ, ఈపే ఆర్ ఎస్బీఐ సంబంధించి మనకి ఈపే లైట్ త్రూ డెబిట్ కార్డ్ అవ్వచ్చు, నెక్స్ట్ వీసా, మాస్టర్ కార్డ్ మొత్తం అన్ని ఉన్నాయి, క్రెడిట్ కార్డ్, యూపీఐ అన్ని కూడా ఉంటాయి మనకి మోడ్స్. ఆ మోడ్స్లో మీరైతే పే చేస్తారన్నమాట. అఫీషియల్ వెబ్సైట్లోనే మీరైతే పే చేయడానికి అయితే అవుతుంది. మంచి అప్డేట్ మనకైతే 22 నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు కనుక అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.